ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక ఫేస్ చూశారు, ఇప్పుడు ఒక ఫేస్ చూశారు. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు చూస్తే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్సర్స్ అలా వచ్చి చాలా అయ్యింది కదా, అప్పుడు సొసైటీ కానీ పేరెంట్స్ మైండ్ సెట్కి ఇప్పటికే డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉందండి. పేరెంట్స్ ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పేరెంట్స్ అయ్యారు కాబట్టి, సో అదొకటి. అండ్ దెన్ ఆల్సో కిడ్స్ ఇప్పుడు అంటే లైక్ 8 years 7 years ఓల్డ్ కిడ్స్ని గర్ల్స్ని చూస్తే వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలో తెలుసు, వాళ్ళకి ఏం వద్దో తెలుసు, వాళ్ళు ఏం డ్రెస్ వేసుకోవాలో తెలుసు, వాళ్ళకి ఇప్పుడే చాయిస్లు, మాకు ఇదే కావాలి, ఇది వద్దు, ఇది అని చెప్పగలుగుతున్నారు. అంటే మేము అది చెప్పడానికి ఇప్పుడు కూడా కొన్నిసార్లు ఫోన్లే ఫీల్ అవుతారేమోలే, అడ్జస్ట్ అయిపోతే చాలు పర్లేదులే అనుకుని కొంచెం అన్నీ చెప్పం, కొన్నిటికి వీ విల్ సే నో. కానీ చిన్నప్పుడు పెద్ద చెప్పేవాళ్ళం కాదు, పర్లేదులే ఏదో ఒకటి అన్నట్టుగా. ఈ పప్పు అవుతాయి ఏంటి, ఈ కూర అవుతాయి ఏంటి, ఏదో ఒకటి తినేస్తున్నాం కదా అని అడ్జస్ట్ అయిపోయే టైప్లో ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడు అలా అడ్జస్ట్ అవ్వట్లేదు అని కాదు, వాళ్ళ వాయిసింగ్ దే ఆర్ ఏబుల్ టు టెల్ వాట్ దే వాంట్. అది ఏ కంట్రీలో అయినా సరే. నేను ఇదివరకు అనుకున్నాను యుఎస్లో అలా ఉన్నారు కాబోలేదు, ఎందుకంటే పెళ్ళైన వెంటనే అక్కడికి వెళ్ళాను. సో అక్కడ చూడడం మొదలు పెట్టాను. అక్కడ 20 years నుంచి అక్కడ చూసాను. ఇక్కడికి వచ్చిన 3 వారాలు 2 వారాలు వస్తాను, ఎవరిని కలవను, మా అమ్మ వాళ్ళతోనే ఉంటాను. మేబీ మా అయిపోతుంది, అంతే అయిపోతుందండి, వెళ్ళిపోతాం. సో ఏమవుతోంది అని అంటే అర్థం చేసుకోవడానికి పెద్ద టైం దొరకలేదు. ఈ 2 yearsలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యాక్చువల్లీ అక్కడ ఎలా ఉన్నారు, ఇక్కడ అలాగే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకా బోల్డ్గా ఉంటున్నారు. అంటే మనము డ్రిఫ్ట్ ఎక్కువ, ఎందుకంటే మనము ఒకలాంటి కట్టుబాట్లతో ఉండి సడన్గా సీయింగ్ దిస్ కొంచెం అది ఆ షిఫ్ట్ ఎక్కువ కనబడుతుంది అంతే. బట్ బోత్ ఆర్ కాన్ఫిడెంట్, అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఒక రకంగా మంచికే. కానీ దాన్ని వేరే రకంగా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇందాక అన్న మాట ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అప్పట్లో మీరు ఇయర్కి మినిమం 4-5 సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, మినిమం 4-5. అంటే యూస్ టు ఎర్న్ గుడ్ మనీ అప్పట్లో. అప్పుడు ఎంత ఇండిపెండెంట్గా ఉండేవారు మీరు మనీ విషయంలో కానీ ఇంకోటి? లేదండి, అప్పుడేమీ ఇండిపెండెంట్గా లేను. యాక్చువల్లీ మొన్నటి వరకు కూడా లేను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఉన్నాను. అంటే నాకు ఫస్ట్ నుంచి ఫైనాన్సెస్ ఎవరికో చెప్పడం అలవాటు. నాకు నా పని చేసుకోవడం, నాకేం కావాలో చూసుకోవడం, లేకపోతే ఇంట్లో కావాలేందో చూసుకోవడం, లేకపోతే పిల్లలకి ఏం కావాలో చూసుకోవడం వరకు ఐఎమ్ కంఫర్టబుల్. అంటే ఇవే ఎక్కువ పని. మళ్ళీ ఫైనాన్సెస్ కూడా అంటే ఇంకా ఎక్కువ ప్రెషర్ అయిపోతుందని అదంతా చెప్పేసాను పేరెంట్స్కి ఇచ్చేదాన్ని. తర్వాత మా హస్బెండ్, ఇప్పుడు కూడా మా హస్బెండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ 2 years నుంచి ఉండడం వల్ల ఇప్పుడు నేనే చేసుకోవాల్సి వస్తుంది అన్నీ. సో ఇప్పుడు నేను చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి, కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ అని. నేను ఉండండి అయ్యా బాబు, నేను కొంచెం ఫ్రీ అయ్యాక నేను కాల్ చేసి చూసుకుంటాను ఏంటో అని. సో నౌ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. సో ఇట్స్ లైక్ దిస్. అంటే దీస్ ఆర్ ఆల్ సంథింగ్ దట్ ఐ నెవర్ డిడ్ బిఫోర్. ఇప్పుడు అన్నీ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఒక రకంగా ఎడ్యుకేషన్. ఇప్పటివరకు చేయాల్సిన అవసరం రాలేదు కదండి, నేను చేయలేదు, ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేర్చుకోవడం తప్పేం కాదు, ఇప్పుడు చేయడం తప్పేం కాదు. అంటే ఇది మంచిదే ఒక రకంగా, టైం కొంచెం ఎక్స్ట్రా అవుతుంది కానీ బట్ ఇట్స్ అన్ ఎడ్యుకేషన్. ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్గా. పిల్లలు అందుకనే అక్కడ 18 అయిపోయాక వెళ్ళిపోతారు, ఎందుకంటే దే విల్ లెర్న్ అవన్నీ. సో దట్స్ అన్ ఎడ్యుకేషన్ కూడా. కానీ ఇక్కడ ఒక గ్లామర్ ప్రపంచం, ఇంత సినిమాల్లో బిజీగా ఉండి బయటకు వెళ్తే ఎవరన్నా అందరూ గుర్తుపట్టడం, అప్పుడు ఫోటోలు ఉన్నాయో లేదో తెలియదు, అంత గుర్తుపట్టడం దగ్గర నుంచి యుఎస్ వెళ్ళిపోతే ఒక పెళ్ళి ఫ్యామిలీ అంటే అక్కడ హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నీ మీరే చేసుకోవాలి. ఎంత డబ్బులు ఉన్నా ఏమున్నా అన్నీ చేసుకునే పరిస్థితి. అసలు సడన్ డ్రిఫ్ట్ కదా, అక్కడ ఎవరో గుర్తుపట్టరు. మేబీ ఇండియన్ కమ్యూనిటీ ఎక్కడన్నా ఉంటే చెప్పలేం కానీ అదర్వైజ్ గుర్తుపట్టరు. అసలు ఇంత లైమ్ లైట్ చేసి ఇప్పుడు ఏంటంటే చాలా మంది హీరోస్ హీరోయిన్స్ ఒక 1 year 2 year బ్రేక్ వస్తే వాళ్ళు సైకలాజికల్గా కూడా ఎఫెక్ట్ అవుతారు. మనం ఎవరో పట్టించుకోవట్లేదు, మనకి సినిమాలు తగ్గిపోయినాయి, లేకపోతే బయటకు వెళ్తే గుర్తుపట్టట్లేదు అన్న కాంప్లెక్స్ ఉంటుంది. అలాంటిది మీరు ఆ రోజుల్లో వెన్ యు ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ వెళ్ళిపోయారు. అప్పుడు ఎలా ఉండేది మైండ్ సెట్? అంటే అదే ఎక్స్పెక్టెడే. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో వాళ్ళు కూడా ఎక్సైట్ అయ్యి ఇవి చేసిన ఒకసారి 2 సార్లు ఉండిన తర్వాత నేను ప్రతి ఫంక్షన్లోనూ కనపడతాను. బికాస్ అదే సేమ్ క్రౌడ్ మళ్ళీ పిలుస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ కనపడుతూ ఉంటాను. ఇంకా ఎక్సైట్మెంట్ ఉండదు కదండి. సో అందుకని ఇంకా దేర్ వాజ్ నార్మల్ లైఫ్ సో ఇంకా నార్మల్ లైఫ్కి అలవాటు పడిపోవాల్సి వచ్చింది. అండ్ అది పెద్ద బాదర్ చేయలేదు. కానీ ఏం చేయాలి
ఇప్పుడు ఇంత ఖాళీ టైం ఉంది, ఏం చేయాలనేది మాత్రం ఇట్ వాస్ బాదరింగ్. అది దట్స్ ఆల్. సో ఎప్పుడు ఐడియా వచ్చింది మళ్ళీ రావాలి సినిమాలోకి రావాలి అనుకుంటే రాలేమండి. అప్పుడు కూడా నేను రావాలి అనుకుని రాలేదు, అది ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం ఈసారి అప్పుడు మా పేరెంట్స్ని అడగండి అని చెప్పిన దాన్ని ఇప్పుడు నేనే రావాలి అనుకుని వచ్చి నేను మా హస్బెండ్ తీసుకున్న డెసిషన్తో వచ్చాము. నేనే వచ్చాను కాబట్టి ఇప్పుడు ఐఎమ్ ఎక్సైటెడ్, ఐ వాంట్ టు డూ మోర్ అండ్ ఐ వాంట్ టు. సో ఏంటండి అప్పటికి ఇప్పటికీ చూసిన డిఫరెన్స్ ఏంటి, అసలు సినిమా ఇండస్ట్రీ ఎంత మారింది? సినిమా ఇండస్ట్రీ అంటే టెక్నికల్లీ చాలా మారింది అండ్ ఆల్సో యాక్టింగ్ పరంగా చాలా చేంజెస్ ఉన్నాయి. టెక్నికల్గా వచ్చినప్పుడు ఏమైందంటే కొన్ని విషయాల్లో ఫాస్ట్ అయింది అండ్ కొన్ని విషయాల్లో ఎఫిషియెంట్ అయింది. ఇదే సేమ్ థింగ్ నేను నా స్క్రీన్లో చూసుకున్నప్పుడు మేబీ ఐ డోంట్ లుక్ ద సేమ్. అంటే మీరు చేసినవి అన్నీ రియల్ టైంలో అనుకుంటు కదా, అప్పుడు డిజిటల్ వచ్చిందా? లేదు, డిజిటల్. అంటే అప్పుడు మీరు ఏం చేసుకున్నారో చూసుకునే మానిటర్ కూడా ఉండదు అప్పట్లో? మానిటర్ మస్సమ్మకు ఒకటే పెట్టారండి, అంటే దట్స్ ఆప్షనల్ అనుకుంటాం ఉండేది, కానీ ఇప్పుడు అన్ని ఈవెన్ యాడ్ ఫిల్మ్స్తో సహా ఇప్పుడు పెడుతున్నారు మానిటర్. ప్రతి షార్ట్ చూసుకోవడం అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు వేరనుకోండి, అప్పుడు వీ డెంట్ హ్యావ్ ఇట్. మిస్సమ్మకు ఒకటే ఉండేది నేను చేసిన సినిమాల్లో అయితే. సో అది దట్స్ ప్లస్. బట్ ఆల్సో ఏంటంటే ఈ రీల్ లేదు కాబట్టి ఏమైపోయిందంటే ఎక్కువ షార్ట్స్ తీసుకునే టైం వేస్ట్ అండ్ ఆల్సో క్వాలిటీ ప్రాబబ్లీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, బికాస్ ఎక్కువ తీసుకోవచ్చు, సో మంచి షార్ట్స్ వేసుకోవచ్చు. సో అది కూడా ఉంది, టైం వేస్ట్ ఉంది ప్లస్ ఏంటంటే రీల్ కోసం లెంత్ ఎక్కువ అవ్వకూడదని చెప్పి చాలా జాగ్రత్తగా తీసేవారు. అవునండి, అవును. మేము మానిటర్ కరెక్ట్, ఫస్ట్ టేక్ ఓకే అయిపోతే క్లాప్లు కొట్టేవాళ్ళు కొన్నిసార్లు. ఒక 2-3 షార్ట్స్ టేక్స్ ఎక్కువ తీసుకుంటే అందరూ అనే డైరెక్టర్ గారు సీరియస్ అయిపోయి ఏంటమ్మా ఫోకస్ చేయి అన్నట్టు అనాల్సి వచ్చేది కొన్నిసార్లు. అంటే మమ్మల్ని కాకపోవచ్చు, వేరే వాళ్ళని. అవునవును. సో ఎన్ని మానిటర్స్ చేసేవాళ్ళం అంటే మానిటర్ అంటే ఇదే ఉండేది కాదు. మానిటర్ అంటే లైక్ యువర్ రిహార్సల్ అనమాట. సో ఇట్స్ కాల్ మానిటర్స్ చేసేవాళ్ళం మళ్ళీ అనమాట. ఎన్ని చేసేవాళ్ళం అమ్మో అని అనుకునేదాన్ని. ఇప్పుడు అసలు మానిటరే టేక్. సో వీఆర్ డూయింగ్ ఇట్, అది వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టుగా అనమాట. దెన్ అగైన్ వీ గో బ్యాక్ అండ్ చెక్. అప్పుడు ఓకే ఇక్కడ సరిగా లేదా మళ్ళీ అది ఒక రకంగా బాగుంది. ప్లస్ ఆల్సో టైం కన్జ్యూమింగ్ మీరు చెప్పినట్టు. సెట్లో ఎన్విరాన్మెంట్ కూడా కొత్త మారిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు పెద్ద పెద్ద క్యారవాన్లు అటు అప్పట్లో అంత లగ్జరీ ఉండేది కాదు. ఈవెన్ వాష్రూమ్స్ చాలా మంది అనేవారు, వాష్రూమ్స్ అవి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది యాక్చువల్లీ. కొన్నిసార్లు అయితే అంటే ఎక్కడో అవుట్డోర్ షూటింగ్లు అయితే కష్టం అండి, ఎస్పెషలీ యూరప్కి వెళ్తే బస్సు